ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన భాగము యోహాను సువార్త, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం. మహోన్నత జీవాధిపతి, జీవం కలిగిన వాడా, నీకు ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. అయ్యా, మేము వట్టివారము నా తండ్రి, మట్టివారము తండ్రి. అయ్యా, మాలో ఏ మంచి కూడా లేనప్పటికీ నాయన నీ కృప, నీ యొక్క కనికరాల చొప్పున నా తండ్రి మమ్మల్ని రక్షించి నా తండ్రి, మమ్మల్ని ప్రేమించి నా తండ్రి, మాకు మరి నాయన మా యొక్క జీవితంలో మరొక దినాన్ని ఉంచి నా తండ్రి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా యొక్క అయోగ్యతను క్షమించి నా తండ్రి, మాట్లాడే వాళ్ళము మేము కాదు కానీ నా తండ్రి నీ నోటి మాటలు మా నోట నుంచి నా తండ్రి నీ ఆత్మతో సర్వోన్నతిని నీడగా నా తండ్రి మా మీద కమ్మి నా తండ్రి, మేఘము వలె నువ్వు ఇక్కడున్న ప్రదేశం అంతటిని ఆవరించి నా తండ్రి ప్రతి ఒక్క ఆత్మని ముట్టి నా తండ్రి ప్రభువా, నీ యొక్క సర్వశక్తి నీ ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి నా తండ్రి, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా నాయన నీ ఆత్మ యొక్క తాకిని వాళ్ళకి అనుభవించడానికి, వారు దాన్ని గ్రహించడానికి నీ శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క ఆత్మకి కావాల్సిన ఆహారాన్ని దయచేయండి ప్రభా. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, నిన్ను కనుపరచడానికి, నీ యొక్క సత్యాన్ని మేము గ్రహించడానికి నా తండ్రి వినగల చెవులను దయచేయండి, గ్రహించగల హృదయాన్ని దయచేయండి. మరి నాయన ఏదైతే వాక్యం విత్తబడుతుందో నాయన అది 30 60 100 ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించాలని నా తండ్రి నీ సహాయం దయచేయమని సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఏంటో మన అందరికీ ప్రత్యేకంగా తెలుసు. మనం చాలా ప్రత్యేకంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఈరోజు ఏంటండి? క్రిస్మస్. క్రిస్మస్ అనడం కన్నా ఈరోజు ఏంటి? నేడు రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు. అయితే ఈ క్రిస్మస్, ఈ పుట్టడం అనేది మనం ఎన్నోసార్లు జరుపుకుంటూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా మనం ఈ వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నాం కదా. మరి ఆయన పుట్టడం ఎప్పుడో జరిగిపోయింది. 2000 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టడం జరిగిపోయింది. ఆయన 2000 సంవత్సరాల క్రితమే మరణించడం కూడా జరిగిపోయింది. సమాధి చేయడం జరిగిపోయింది. పునరుత్థానుడిగా లేవడం కూడా జరిగిపోయింది. ఆయన పుట్టడం అయిపోయింది, మరణించడం అయిపోయింది, సమాధి కార్యక్రమాలు అయిపోయి ఆయన తిరిగి లేవడం కూడా అయిపోయింది. అయినా మనం ఇంకా పుట్టినరోజుని ఎందుకు జరుపుకుంటున్నాం? ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఆయన పుట్టాడని, ఆయన పుట్టిన దినం కోసం మనం ఇంకా ఎందుకు జరుపుకుంటున్నాం? ఆయన పుట్టడం అయిపోయింది, మరణించడం అయిపోయింది, సమాధి అయిపోయింది, పునరుత్థానం అయిపోయింది, అన్నీ అయిపోయినా మనం ఎందుకు జరుపుకుంటున్నాము? ప్రత్యేకంగా ఆయనకు పుట్టిన దినాన్ని మనం ఎందుకు జ్ఞాపకం ఉంచుకుంటున్నాము అంటే ఇంకా ఏదో ఉంది, ఇందులో ఏదో ఒక రహస్యం ఉంది. అది మన జీవితాల్లో అది మనం ఎలా అప్లై చేసుకోవాలి, అది మన జీవితంలో ఎలా ఫలించాలి. ఇక్కడ మనం వచ్చి కూర్చున్నామంటే మనకి తెలుసు యేసయ్య ఏమిటి, యేసయ్య ఎవరు, యేసయ్య ఎందుకు పుట్టారు కదా. ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే మనం నమ్మే కదా వచ్చి కూర్చున్నాం కదండి. ఆయన ఏంటో మనకు తెలుసు. ఆయన ఏంటి? ఆయన విమోచకుడు, ఆయన లోకరక్షకుడు, లోక పాపములు మోసుకుంటున్న దేవుని యొక్క గొర్రె పిల్ల కదండి. ఆయనకి ఇంకా ఏమున్నాయి? సర్వసత్యమై ఉన్నాడు, మార్గమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, పునరుత్థానమై ఉన్నాడు, జీవాహారమై ఉన్నాడు కదా. ద్రాక్ష వల్లి అయి ఉన్నాడు, ద్రాక్ష రసమై ఉన్నాడు. ఆయన కోసం మనం చెప్పాలంటే మన జీవితం సరిపోదు. ఆయన యొక్క ప్రతి ఒక్క అంశాన్ని వివరించాలంటే మన బ్రతుకులు సరిపోవు, మన యొక్క దినాలు సరిపోవు, మనకంటూ ఏమీ కూడా సరిపోవు. అయినా సరే ఇంకా ఆయన యొక్క పుట్టుకలో ఏదైతే ఉందో ఆ యొక్క క్రీస్తు అనేటటువంటి, ఆ యేసయ్య అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టడం, సమాధి చేయడం అన్నీ జరిగిపోయింది. కానీ ఆయన పుట్టినరోజు ఇంకా మనం జరుపుకుంటున్నామంటే అర్థం ఏంటి? ఆయన మన హృదయాల్లో ఎలా ఉన్నాడు? ఆయన వికసించిన పుష్పం వల్ల
హృదయంలో ఉన్నాడా? యేసయ్య నీ హృదయంలో పుట్టి ఉన్నాడా? యేసయ్య యొక్క ప్రేమ, యేసయ్య యొక్క కృప మన హృదయంలో ఏ రీతిగా ఉంది? ఆయన కోసం మనం ఏ రీతిగా ప్రయాసపడాలి? ఆయన కోసం మనం ఏం చేయాలి? ఆల్రెడీ మీరు ప్రేమ కోసం వినేశారు, ప్రేమ కోసం వర్ణించడం జరిగిపోయింది. ప్రేమ మనం ఏ రీతిగా కలిగి ఉండాలో, ఏ రీతిగా ఇతరులకు పంచాలో ఆయన ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ కోసం మనం ఆల్రెడీ చదువుకున్నాం. కానీ మరి ప్రాముఖ్యమైనది ప్రేమలో నుంచి, ప్రేమ తర్వాత, ప్రేమ ఆల్రెడీ ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ తర్వాత ఆయనకంటూ ఒక గుణం ఉంది. ఆ గుణం పేరేంటంటే కృప. ఆయన ఏంటి? కృప, కృపామయుడై ఉన్నాడు. మనం యోహాను సువార్త చదువుకుంటే అక్కడ ఏముంటుందండి? కృప. ఆ కృపకి సంబంధించింది ఏంటి? ఆ కృప నీ జీవితంలో పుడితే, ఆ కృప నీ హృదయంలో పుడితే, ఆ కృప మన బ్రతుకుల్లో పుడితే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? మనం వికసించిన పుష్పం వల్ల ఎలా మారుతాము? ఆ కృప నీ జీవితంలో ఎలా పనిచేస్తుంది? నీ బ్రతుకుని ఎలా మారుస్తుంది? నీ జీవితాన్ని ఎలా మారుస్తుంది? నిన్ను ఎలా కడుతుంది? నీ శ్రమల్లో, నీ కష్టంలో, నీ ఇబ్బందిలో ఆ కృప నీతో ఎలా నడుస్తుందో మనం ఈరోజు తెలుసుకుందాము. ఆయన యొక్క శిష్యులు, ఆయన యొక్క అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వృత్తాంతంలో నుంచి వాళ్ళు ఏ రీతిగా కృపను అనుభవించారో మనము పాత నిబంధనలోని చూద్దాము, క్రొత్త నిబంధనలోని చూద్దాము. అయితే ఈ విమోచకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏదైతే బీజాలు, ఆయనకి ఏదైతే మూలాలు ఉన్నాయో, ఈ ఆది కాండం నుంచి మలాకి వరకు ఏవైతే ప్రవక్తలు ఉన్నారో వాళ్ళ కోసం చూద్దామండి. ఆది కాండం నుంచి మలాకి వరకు ఎందరో ప్రవక్తలు వచ్చారు. వాళ్ళు ఏమి చెప్పడానికి వచ్చారు? మన పాత నిబంధన అంతా చూసుకుంటే వాళ్ళందరూ ఏం చెప్పడానికి వచ్చారు? వాళ్ళు మీరు మారు మనసు పొందండి, మీరు పాపులు, మనము పాపులమై ఉన్నాము, మన తల్లి మనల్ని గర్భాన్ని ధరించినప్పుడే మనం పాపంలో పుట్టిన వారము, మనము పాపులము, మనము మారు మనసు పొందుకోవాలి, మనకంటూ ఒక రక్షణ లేదు, మనము విమోచింపబడాలి అని చెప్పి పాత నిబంధన మొత్తం అంతా కూడా ప్రవక్తలు ఏం చెప్తున్నారు? అదే చెప్తున్నారు. కొత్త నిబంధనలు కూడా ఏం చెప్తుంది? అదే చెప్తుంది. వాక్యము, దేవుని వాక్యం ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా ఏం చెప్తుందండి? అది మాత్రమే చెప్తుంది. ఏంటి? మనము దోషులమై ఉన్నాము, మనము పాపులమై ఉన్నాము, మనం శాపాన్ని మోసుకున్నాము, పాపాన్ని మోసుకున్నాము, దోషాన్ని మనం మోసుకొని ఉన్నాము కదా. మరి అటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో మొదట పాత నిబంధన అంతా వాళ్ళ కోసమే కదా, వాళ్ళ కోసమే. కొత్త నిబంధన యూదులకి, అన్యజనులకి వ్రాయబడి ఉన్నది. ఏదైతే ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం ఉందాము. వాళ్ళు ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నారంటే శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సుంకర్లు ఉన్నారు, అనేకమైన రాజులు వచ్చి వాళ్ళని పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ మీద కఠినమైన నిబంధనలు వాళ్ళకి విధించి ఉన్నారు. వాళ్ళు భరించలేని భారాన్ని వాళ్ళ భుజాల మీద పెట్టి ఉన్నారు. వాళ్ళకి తినడానికి ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు పన్ను కట్టవలసి ఉన్నది. మొత్తం ఇజ్రాయేలు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఒక ఆయన కోసం ఎదురు చూస్తున్నారంట. ఎవరి కోసం అండి? సమరయ స్త్రీ బావి దగ్గర ఉన్నప్పుడు యేసయ్య వెళ్ళి మాట్లాడినప్పుడు ఏమంటది? మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు. ఇజ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా వాళ్ళు కలలు కంటున్నారు. ఎవరి కోసం అంటే ఒకరోజు నా మెస్సయ్య వస్తాడు, ఒకరోజు నా మెస్సయ్య వచ్చి ఏం చేస్తాడు? నన్ను విడిపిస్తాడు, నన్ను విమోచిస్తాడు. ఆది కాండం నుంచి మలాకి వరకు కూడా ప్రతి ఒక్క ప్రవక్త ఏం ప్రకటిస్తున్నారంటే విమోచకుడు రానయ్యున్నాడు. యెషయా ప్రవక్త కూడా ఏం ప్రకటిస్తున్నాడు? ఒక విమోచకుడు రాబోతున్నాడు. యెషయా 59:20-21 చూస్తే అక్కడ ఉంటుందండి. అది ఎటువంటి విమోచకుడు? ఆయన జస్ట్ మాటలు చెప్పట్లేదు. మన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాట పూర్వకంగా చెప్పట్లేదు, ఆయన ఒక నిబంధనతో చెప్తున్నాడు. ఆ 20-21 మీరు చదివినట్టయితే అక్కడ ఉంటుందండి. 20లోని ఒక విమోచకుడు రాబోతున్నాడు మిమ్మల్ని విడిపించడానికి. మీరు ఏదైతే లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారో, ఇజ్రాయేలు ప్రజల కోసం మనకి ఆల్రెడీ తెలుసు ఏంటండి, అనేకమైన గొప్ప కార్యాలు వాళ్ళ మధ్యలో దేవుడు చేశాడు. ఎటువంటి రీతిగా అంటే ఆకాశం నుంచి ఆహారాన్ని పంపించాడు, బండ నుంచి వాళ్ళకి నీళ్ళనిచ్చాడు. అద్భుతమైన కార్యాలు వారి మధ్యలో చేసినప్పటికీ వారు ఎలా ఉన్నారంట? జరిగిన కార్యము గంట తర్వాత మర్చిపోయారు, దేవుడు చేసిన మేలను గంట తర్వాత మర్చిపోయారు, సంవత్సరం తర్వాత విడిచిపెట్టేశారు. అటువంటి స్థితిలో వారు ఉన్నప్పటికీ, వారు లోబడనొల్లని ప్రజలైనప్పటికీ కూడా వాళ్ళ కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమని? నేను ఒక విమోచకుని పంపిస్తాను, విమోచకుని పంపించిన తర్వాత నా ఆత్మను మీ మీద ఉంచుతాను. నా ఆత్మ ఏదైతే మాటలు చెప్తాదో, ఆయన ఏదైతే వాక్యం
వాక్యము మన నోట్లో ఉంచబోతున్నాడో అది ఎటువంటి నిబంధన అంట, నీకుంటదంట, నీ పిల్లలకు ఉంటదంట, నీ పిల్లల పిల్లలకు ఉంటదంట, వాళ్ళ పిల్లల పిల్లలకి కూడా ఉంటదంట. అటువంటి నిబంధన ఆయన నీకు చేస్తున్నాడు, నాకు చేస్తున్నాడు. ఇక్కడ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అటువంటి నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఏదైతే ఉందో ఆ విమోచకుడు అసలు మనకి ఎందుకు కావాలి? విమోచకుడు మనకి ఎందుకు కావాలి? పాపులమైన మనము, పాప మనస్తత్వం మనం ఏ రోజైతే ధరించుకున్నామో ఆ పాపం నుంచి మనం ఏం పొందాలి? విడుదల పొందాలి. ఈ విమోచకుడు వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? ఈ పాపము యొక్క దాస్యత్వం నుంచి, ఈ లోకము యొక్క బానిసత్వం నుంచి, ఏదైతే దుష్కార్యములు ఉన్నాయో, అవినీతి కార్యములు ఉన్నాయో, ఏదైతే అసత్యం ఉందో, ఏదైతే అసమాధానం ఉందో, వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి ఆయన యొక్క నీతిలోనికి నిన్ను ప్రతిష్ఠ చేసుకోవడానికి. ఒక తిష్ట వేసుకోవడం కాదండి. తిష్ట అంటే ఏంటి? మనకి నచ్చని వాళ్ళు ఎవరైనా, మన నచ్చిన వాళ్ళు వచ్చినా 1-2 రోజుల వరకు మనకి సంతోషంగానే ఉంటుంది. అదే వారం అయిపోతే భారంగా అనిపిస్తుంది. నెల అయిపోతే ఇలేంట్రా బాబు ఇక్కడికి వచ్చి టెస్ట్ వేసేసుకున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎప్పుడు పోతారన్న మనస్తత్వం మనకు ఉంటుంది కదా. కానీ మన దేవుడు అలా కాదండి. ఆయన ఏంటంట? ప్రతిష్ఠ చేసుకుంటాడు మనల్ని, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ప్రతిష్ఠ చేసుకోవడానికి. ఆ ప్రతిష్ఠ చేసుకోవడానికి, నిన్ను నన్ను ఎన్నుకోవడానికి, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడానికి, నీ శ్రమలలో నా శ్రమలలో తోడుండడానికి, నీ పాపం నుంచి నా పాపం నుంచి విడిపించడానికి, మనల్ని నీతిగా మార్చడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక విమోచకుని పంపించబోతున్నాడు. ఆ విమోచకుడు ఏం చేయబోతున్నాడంటే, ఆ విమోచకుడికి ఎన్నో గుణాలు ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైన గుణం ద్వారా నిన్ను నన్ను మార్చబోతున్నాడు. నిన్ను నన్ను యొక్క జీవితాల్ని మార్చబోతున్నాడు. మన జీవితాల్ని కట్టబోతున్నాడు. ఏ రీతిగా కట్టబోతున్నాడు అంటే ఆయన యొక్క నీతిగా మనల్ని చేయబోతున్నాడు. అంటే ఏంటి? నీ యొక్క నీతి కార్యములు నువ్వు ఏదైతే చేయబోతున్నావో, మనం ఏదైతే ఆల్రెడీ పాపం చేసామో ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది? ఏలుతుంది. ఆ పాపం ఏదైతే ఏలుతుందో ఆ ఏలే ఆ యొక్క దుష్టత్వం నుంచి నిన్ను నన్ను విడిపించాలి. విడిపించడానికి ఆల్రెడీ ఆయన ఏం చేశారు? సిలువలో చనిపోయాడు. ఆ విమోచకుడు ఎవరైతే ఉన్నారో, ఆ విమోచకుడు వచ్చిన తర్వాత ఏదైతే మనకి అనుగ్రహింపబడుతుందో ఆ యొక్క కృప ఏదైతే ఉందో ఆ కృప నీకు ఎలా సహాయపడుతుంది, ఆ కృప నీ జీవితంలో ఎలా మార్చబోతుంది, నీ బ్రతుకులో ఎలా నడిపించబోతుంది. ప్రతి ఒక్క ఇజ్రాయేలీలు కూడా కలల కన్నా ఆ కలల రాజు వాళ్ళు ఏంటంటే, మాకు మెస్సయ్య వస్తాడు. ఆ మెస్సయ్య ఎలా వస్తాడంటే ఒక రాజులా వస్తాడు. ఒక రాజు కిరీటం ధరించుకుంటాడు, రాజ వస్త్రములు ధరించుకుంటాడు, యుద్ధం చేయడానికి యుద్ధ సామాగ్రిని వేసుకొని వస్తాడని వాళ్ళు కలలు కన్నారు. ఆ రీతిగానే వారి యొక్క ఊహా చిత్రాలు ఊహించుకున్నారు. అందుకే యేసయ్య పశువుల పాకలో దీనత్వం ధరించుకొని, దరిద్రం ధరించుకొని నీకోసం నా కోసం పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు? గ్రహించలేకపోయారు. లేఖనాలు నెరవేర్చబడినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారండి? తృణీకరించారు, దాన్ని అంగీకరించలేకపోయారు. దేవుని యొక్క వాక్కు నేరుగా నీ దగ్గరికి వస్తుంది, నేరుగా మన దగ్గరికి వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? ఈ వాక్యానికి మనం లోబడగలుగుతున్నామా? ఈ వాక్యాన్ని అంగీకరించగలుగుతున్నామా? ఈ వాక్యాన్ని ఏదైతే లేఖనాలు వాళ్ళకు గ్రహించి ఉన్నారో ఆ లేఖనాలు నెరవేర్పు వచ్చేసరికి ఏం చేశారు? వాళ్ళు గ్రహించలేకపోయారు. లేఖనాలు వస్తాయి, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య కోసం ఎదురు చూడటం అంతా జరిగింది. కానీ మెస్సయ్య వచ్చే సమయానికి ఏమైందండి? ఆయన మెస్సయ్య కాదు, యెహోవా దేవుడినే నమ్ముకుంటున్నారు. కానీ యేసయ్యని ఇంకను కూడా వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఇంకా వాళ్ళ జీవితంలో మెస్సయ్య వస్తాడనే ఎదురు చూస్తూ ఉండిపోయారు. వాళ్ళకే మొదటి రక్షణ వాళ్ళు తృణీకరించడం వల్ల రక్షణ ఎవరికి వచ్చిందండి? అన్యులమైన మన దగ్గరికి ఆ రక్షణ వచ్చింది. ఎవరైతే ఈ కృప అనబడిన ఆయన ఉన్నారో, ఆ కృప ఎటువంటి కృప అంటే, ఆ కృప పాత నిబంధనలో ఇది ఒక నిబంధన. ఎటువంటి నిబంధన అంటే, ఎవరైతే ఈ కృపను కోల్పోయారో పాత నిబంధనలో వాళ్ళ కోసం మనం చూసుకుందాము. కొత్త నిబంధనలో ఈ కృప మన జీవితంలో ఎలా పనిచేయబోతుందో కూడా మనం చూసుకుందాము. ఏదైతే ఉందో ఒకనొక దినం వచ్చిందండి. ఆ దినాన్న యేసయ్య పుట్టడం జరిగింది. ఆ యేసయ్య సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథము ఆయన చేతికిచ్చారు. ఆయన చదువుతున్నారు యెషయా గ్రంథము. ఏమని చదువుతున్నారు? ప్రభువు యొక్క ఆత్మ నా మీద ఉంది,
నేను బేదలకి సువార్త ప్రకటించడానికి, నలిగిపోయిన వారిని విడిపించడానికి, విరిగిన హృదయాలను అతికించడానికి, పగిలిపోయిన నీ జీవితాన్ని తిరిగి బాగు చేయడానికి, అస్వస్థత ఉన్న నిన్ను బాగు చేయడానికని ఆయన లేఖనం అంతా చదవడం పూర్తయిపోయింది. చదివిన తర్వాత ఏం చెప్పారు? ఈ లేఖనాల యొక్క నెరవేర్పు మీ మధ్యలో జరుగుతుందని చెప్పగానే అక్కడున్న బెంజమిన్ రబ్బీ ఏం చేశాడండి? ఆయన్ని వాళ్ళందరూ ఏం చేశారు? సమాజ మందిరంలో నుంచి యేసయ్య చొక్కా పట్టుకొని బయటికి తీసుకొచ్చి పెట్టేశారు. లేఖనాల నెరవేర్పు వాళ్ళ యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ లోకపు యుగ సంబంధపు దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేసింది? గ్రుడ్డితనం కలుగజేసింది. దేవాది దేవుడే ఆయన నరరూపిగా మనుష్య రీతిగా ఈ భూమి మీదకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఉన్నారంట? ఆయన గ్రహించలేక ఉన్నారు. ఆయన యొక్క లేఖనాలు నెరవేర్పు వచ్చినప్పటికీ అది నెరవేరుతుంది. ఏమండి, మనం ఆ కాలంలో చూసుకుంటే గ్రుడ్డివారికి కళ్ళు తెప్పించడం ఎంత కష్టం. ఎవరైనా గ్రుడ్డివాడు చూపు పొందగలడా? లేదు. కుంటివాడు దిక్కున లేవగలడా? లేడు. వాడు ఆ స్వస్థత పొందగలడా? లేడు. కుష్టి వ్యాధి బాగు చేయగలదా? లేదు. చనిపోయిన వారు లేవగలరా? లేదు. అవే కార్యాలు ఈరోజు జరిగితేనండి ఈ హిందువులు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? వాళ్ళు ఏం చూసి వస్తారు? గొప్ప కార్యాలు, అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చూసి అందరూ కూడా ఏమవుతారు? అట్రాక్ట్ అవుతారు. సో కార్యం బట్టి వాళ్ళు వస్తారు. కొంతమంది ఆ కార్యం ఫలించినంత వరకు కూడా ఏం చేస్తారు? నిలకడగా ఉంటారు. దాన్ని ఎంతకాలం పట్టుకోగలరు? వారం రోజుల, నెల రోజుల, సంవత్సరమా? దేవుడు మన జీవితాల్లో చేసే మేలును బట్టి మనం ఎంతకాలం పట్టుకుంటామండి? మనకు అది చిన్న మేలు కావచ్చు. ఒక వారం రోజులు కూడా ఏం చేస్తాం? కన్నీటితో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఏం చేస్తాం? ఆయనకి నమ్మకంగా ఉంటాం. నెల వరకు ఉంటాం. నెల తర్వాత ఇంకో సమస్య వస్తుంది, పాతది మర్చిపోతాం. మళ్ళీ కొత్త సమస్యతో ఏం చేస్తాం? దేవునితో ఫైట్ చేస్తాం కదా. దేవా, నేనేం తప్పు చేశాను? నా జీవితంలో నాకే ఎందుకు ఇన్ని శ్రమలు ఇస్తున్నావు? నేను అనుభవించలేనంత శ్రమలు నా జీవితంలో ఎందుకు ఇస్తున్నామని మనమే అనుకుంటాం. మనమే నిరాశ చెందుతాము. అటువంటి నిరాశ చెందిన బ్రతుకుల్లో ఎవరైతే ఉన్నారో ఆ నిరాశ నుంచి నిన్ను విడిపించడానికి, ఆ దాస్యత్వం నుంచి నిన్ను విడిపించడానికి, నీ మనస్సాక్షి ఏదైతే నిన్ను దూషిస్తుందో, ఏదైతే ధర్మశాస్త్రంకి లోబడిన ప్రజలు ఉన్నారో వాళ్ళతో ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? వాళ్ళని ఖండిస్తుంది. ఏదైతే ధర్మశాస్త్రానికి వెలుపల ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తుంది? మీ మనస్సాక్షి, మనం తప్పు చేసామనుకోండి, మన మనస్సాక్షి మనతో ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఎందుకు? దేవుని యొక్క ఆత్మ మనలోనే ఉంది కాబట్టి అది నిరంతరం కూడా మనతో వాదనలు చేస్తుంది. అది తప్పు, దానిలోకి మనం వెళ్ళకూడదని. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని వినడానికి ఇష్టపడము, దానికి లోబడ్డానికి ఇష్టపడము. అటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విడిపించి ఆయన ఏం చేయబోతున్నాడంట? వాళ్ళందరినీ విడిపించి ఆయన యొక్క నీతి కింద మనల్ని మార్చుకోవాలనుకుంటున్నాడు. పాస్టర్ గారు చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. మీరందరూ కూడా ఒకప్పుడు హిందువులని, మీరందరూ కూడా కన్వర్ట్ అయ్యారని నేనైతే ఎంతో సంతోషించాను. ఎందుకంటే మేము కూడా హిందువులమేనండి, మేము కూడా కన్వర్టెడే. ఉచితముగా మనకి ఏదైనా వస్తే దాని యొక్క విలువ మనకి తెలియకపోవచ్చు, కానీ ఏదైనా కష్టపడి మనకి సంపాదించుకుంటే దాని యొక్క విలువ మనకి బాగా తెలుస్తుంది. మేము ప్రభువుని ఉచితంగా నమ్ముకోలేదండి. నేను మా తల్లి చాలా చాలా కష్టాలు అనుభవించి మేము దేవుని నమ్ముకున్నాం. ఎంత కష్టం అంటే, మా తల్లి మా తండ్రి ఇద్దరు హిందువులే. వాళ్ళ వివాహం అయిన తర్వాత మా అమ్మగారికి పిల్లలు లేరు. అంటే ఆవిడకి 15 సంవత్సరాలకే మ్యారేజ్ అయిపోవడం వల్ల పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వల్ల ఏం జరిగింది? మా అమ్మమ్మ వాళ్ళు కన్వర్ట్ అయ్యారు కొత్తగా, వీళ్ళ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత. అప్పటి నుంచి ప్రభువుని తెలుసుకొని ప్రభువులో నడుస్తూ మా అన్నయ్య పుట్టాడు, తర్వాత నేను, తర్వాత మా తమ్ముడు పుట్టడం జరిగింది. కానీ మా అమ్మగారు నమ్ముకుంటున్నారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్తున్నారు. కానీ మా ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే మా నాన్నగారు అలౌ చేయలేదండి. ఈవెన్ మేము చర్చి నుంచి లేటుగా వస్తే మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. నేను పుట్టక ముందే మా అమ్మగారు కన్వర్ట్ అయ్యారు, కానీ బాప్తిజం తీసుకోలేదు. ఎందుకంటే మా నాన్నగారు ఒప్పుకోవట్లేదని. బాప్తిజం తీసుకున్నప్పటికీ కూడా ఎంత కష్టం అంటే, బైబిల్ కనిపిస్తే కాల్ చేస్తారండి, బైబిల్ కనిపిస్తే చింపేస్తారు. ఇంట్లో ఏ మూల బైబిల్ ఉన్నా సరే అసలు ఒప్పుకోరు ఆ మనిషి. ఆయన తాగిన తర్వాత ఆయన కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉంది. దాంతో ఏంటంటే మేము ఆదివారం చర్చికి వెళ్ళి లేటుగా వచ్చామనుకోండి, మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. వీధంతా చూసేవారు, అయ్యో వీళ్ళు ఎందుకు ఆ దేవుడిని నమ్ముకుంటున్నారు. ఎందుకంటే మనకి తెలుసు హిందువులు యొక్క కుటుంబాలు ఏ రీతిగా ఉంటాయో, అందులోనే మా అమ్మగారు పెద్ద కోడలు అనమాట. సో అన్నీ కూడా ఎవరు చేయాలి? ఆవిడే చేయాలి. అటువంటి పరిస్థితిలో మొత్తం కుటుంబం అంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మేము దెబ్బలు తిన్నాము. ప్రతి రాత్రి కూడా
దేవుడిని నమ్ముకుంటున్నందుకు మమ్మల్ని హింసించినా మేము మాత్రం దేవుడిని వదలలేదు. ఆ రోజు ఏ రీతిగా దేవుడిని పట్టుకున్నామో, దేవుడు మా జీవితంలో పెద్ద కార్యాలు ఏమి చేయలేదండి. మా నాన్నగారు చనిపోయారు, మా అన్నయ్య చనిపోయాడు, అయినప్పటికీ మా అమ్మ ఇంకను దేవుడిని ఒక్క మాట కూడా అనకుండా ఇంకా ఇంకా కూడా ఆ దేవుళ్ళలోనే నడుస్తున్నారు. అంతగా నడిపించి మమ్మల్ని బలపరిచారు. ఆవిడ యొక్క నడకలను బట్టి మేము ప్రభుని ఇంకా ఇంకా తెలుసుకోగలిగాము. అంత కొడుతున్నా, అంత హింసిస్తున్నా, బైబిల్ వాక్యం ఏమి చదవడానికి కూడా అవకాశం ఇవ్వకపోయినా, చర్చికి వెళ్ళడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకపోయినా, మా వివాహం విషయంలో కూడా ప్రతిరోజు కూడా మా నాన్నగారు ఒక నరకం ఎలా ఉంటుందో అలాగే చూపించేవారు. ఎందుకు? నిజమైన దేవుణ్ణి వెంబడిస్తుండడం ఎవరికి ఇష్టం ఉండదండి? అపవాదికి ఇష్టం ఉండదు. అపవాది మరి ఎలా చెరపాలి? మనం మంచి మార్గం, సత్యమైన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఆ త్రోవల నుంచి ఎలా తప్పించాలి అన్న ప్రతి ఒక్క మార్గంలో కూడా వాడి యొక్క ప్రణాళికలు వేసుకుంటూనే వచ్చాడు. ప్రతి మార్గానికి కూడా ఒక అడ్డు ఏర్పాటు చేశాడు. ఆ చర్చ్ వచ్చేసరికి 11కి స్టార్ట్ అయ్యేదండి. మా నాన్నగారికి ఆదివారం, ఆయన ల్యాబ్ టెక్నీషియన్, ఆదివారం ఓన్లీ పొద్దున్న మాత్రమే బ్లడ్ టెస్ట్లు అవి ఉండేవి, ఈవినింగ్ ఏమో సెలవు వైజాగ్లో. సో అందువల్ల ఏంటంటే ఆయన 1 గంటకి ఒకవేళ ఎప్పుడైనా లేట్ అయితే మేము అదృష్టవంతులం. వాక్యం కూడా వినకుండా ఆరాధన వరకే ఉండి బాధపడుతూ తిరిగి వచ్చేసిన రోజులు ఎన్నో మా జీవితాల్లో ఉన్నాయి. అటువంటి జీవితాలు, అటువంటి పరిస్థితులు ఎన్నైనప్పటికీ కూడా, ఎటువంటి శ్రమలు వస్తున్నప్పటికీ కూడా, ఇల్లు గడవడం కష్టం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఇద్దరు ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా చాలా కష్టం. మేము 3 పిల్లలు, మమ్మల్ని చదివించాలి. మా అన్నయ్యని వేరే రాష్ట్రంలో ఉంచి తన ఫీజు, ప్రతీది కూడా కష్టమైనప్పటికీ కూడా చాలా చక్కగా దేవుడు ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూ ఉంచాడు. ఎన్నో శ్రమలు మేము అనుభవించినప్పటికీ మనం ఏమనుకుంటున్నామంటే, మన యొక్క జీవితాలను బట్టి మనం ఏదో ఆశిస్తాం. ఆ ఆశించింది జరగలేదనుకోండి, మనం ఏమనుకుంటాం? దేవుడు మేము ఎంత అడుగుతున్నా సరే మాకు చెయ్యట్లేదు, ఎంత కూడా మేము ఇది చేస్తున్నా, మేము ప్రార్థనలో కనిపెడుతున్నా, ఎంత చేస్తున్నా దేవుడు మాకు ఏమీ చేయట్లేదని నేనైతే నా జీవితంలో ఎన్నో అనుకున్నాను. నేనేమనుకుంటానంటే, నేను అనుభవించిన శ్రమలు ఈ లోకంలో ఎవరు అనుభవించరేమో, అటువంటి ఘోరమైన శ్రమలు నేను అనుభవించినప్పటికీ నేను ప్రభుని అడిగేదాన్ని, ప్రభువా నువ్వు నన్ను పుట్టించినప్పుడు జీవగ్రంథంలో నా పేరు రాసినప్పుడు, లేకపోతే ఈ జీవితం ఏదైతే జీవిస్తున్నానో ఈ కథలన్నీ కూడా ఆల్రెడీ రాస్తాడు కదా, ఆయనకు పుస్తకంలో ఎప్పుడో లిఖితంలో అయిపోయాయి, నా మీద నీకు ఇంత జాలి కలగలేదని ఎన్నో మనల్ని నేను దేవుడిని ప్రశ్నించాను. ఆయన ప్రశ్నించినప్పుడు ఎలా మాట్లాడాడంటే, ఆయన ఏమనుకుంటున్నాం, మనం చిన్నతనం నుంచి చర్చికి వెళ్తున్నాం, దేవుని దగ్గర కూర్చుంటున్నాం, వాక్యం వింటున్నాం, అన్నీ చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, అన్నీ చదువుతున్నాం. కానీ ఆయన ఏం మాట్లాడాడంటే చాలా అద్భుతంగా మాట్లాడాడు. నువ్వు ఇన్ని చేస్తున్నా నీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. అదేంటి ప్రభువా, నేను రోజు వస్తున్నాను, నడిపిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, బోధిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నీకు ప్రార్థన కూడా కనిపెట్టి చేస్తున్నాను, అయినప్పటికీ నేను దూరంగా ఉన్నానా? అవును, నువ్వు నాకు దూరంగా ఉన్నావు. ఆయన మొట్టమొదటి నాతో మాట్లాడిన మాటలు, నువ్వు అనుభవిస్తున్న శ్రమలు అనుకుంటున్నావు, అవి నీ శ్రమలు కాదు. నువ్వు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నావు. ఒకవేళ ఈ శ్రమలు లోకంలో ఉన్న వాళ్ళకి నేను ఇచ్చాను అనుకో, వాళ్ళు ఏం చేస్తారండి? మనం పిల్లలం కాబట్టి మనకి శ్రమలు ఇచ్చినా, మనకి కష్టాలు ఇచ్చినా, మనకి నష్టాలు ఇచ్చినా, మనకి డబ్బులు ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉంచినా సరే మనం ఎలా ఉన్నాం? ఆయనకి నమ్మకంగా ఉన్నాం. అదే లోకంలో ఉన్న వాళ్ళకి ఆ శ్రమలు ఇచ్చారనుకోండి, వాళ్ళేంటి, ఒక్కరోజు కూడా, 1 గంట కూడా ఆయన దగ్గర ఉండరంట. ఆయన ఏమన్నాడంటే, నువ్వు నన్ను నమ్మి ఇక్కడ కూర్చోడం కాదమ్మా, నేనే నిన్ను మొదట నమ్మాను. నువ్వు నన్ను ప్రేమించడం కాదమ్మా, నేనే నిన్ను మొదట ప్రేమించాను. నేను నిన్ను ప్రేమించి నిన్ను ఎన్నుకొని ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను కూర్చోబెట్టాను అని ఆయన ఏదైతే మాటలు చెప్పాడో ఒకసారి ఆలోచిస్తే, నిజమే కదా ప్రభువా, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కానీ నీ చిత్తానుసారంగా నేను చేస్తున్నానా? నీకు అనుకూలంగా నా బ్రతుకు నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానా? నేను మాట అయితే ఇస్తున్నాను కానీ మనం ఏం చేస్తున్నామో దానికి తగిన రీతిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దానికి తగిన ఫలములు మన జీవితంలో కనిపిస్తాయి. దానికి తగిన విశ్వాస క్రియలు మన జీవితంలో అనేక రీతిగా ఉంటాయి. ఏదైతే అనేక రీతిగా మన జీవితంలో ఉంటాయో అది ప్రతి ఒక్కరిని వెలిగించే ఒక వెలుగు. ఎందుకు మనం లోకానికి వెలుగై ఉన్నామంటే అందుకోసమే అయి ఉన్నాము. ఈ వెలుగు ఏదైతే మీ జీవితంలో ఉందో అది మంచం కింద, కొంచెం కింద, నీ ఇంటి వరకు మాత్రం అది పరిమితం చేసుకోవడానికి వీల్లేదు. అది ఎక్కడ పెట్టాలంట? మనకి ఇంట్లో కరెంటు పోయిందండి, లైట్ వెలిగించారు, ఎక్కడ పెట్టుకుంటాం మనం ఆ లైట్ని?
ఎత్తైన స్థలంలో పెడితే అందరికి వెలుగుస్తుంది. నీ వెలుగు ఏదైతే ఉందో, ఆ వెలుగు ఏదైతే కృపగా నీ హృదయంలో పుట్టబోతుందో, ఆ వెలుగు నువ్వు ఎలా ఉంచాలంట? అందరికీ వెలుగివ్వడానికి, ప్రతి ఒక్కరి జీవితాలను కూడా వెలిగించబడడానికి అది దీప స్తంభం మీద పెట్టాలి, లేదా ఎత్తైన కొండ మీద పెట్టాలి, ఎత్తైన పర్వత శిఖరముల మీద పెట్టాలి. అంత ఎత్తుగా నీ వెలుగు ప్రకాశించాలి. ఆ వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికే మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఎంచుకున్నాడు. అందుకోసమే మన కోసం విమోచకుడిని పంపించాడు. ఆ విమోచకుడు ఎవరైతే ఉన్న వాక్యంలోనికి వెళ్దాము. ఆ యోహాను సువార్త 3:16 ఏం చెప్తుందండి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి నీ కోసం నా కోసం పంపించాడు. ఎంత ప్రేమించాడంట? ఇప్పుడు మనం ఉన్నాము, మన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తామండి? చాలా ఎక్కువ ప్రేమిస్తాం కదా. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడంటే లోకాన్ని ప్రేమించినంతకన్నా ఎక్కువగా ఆయన బిడ్డను ప్రేమించుకునే ఉంటాడు కదా. ఆయన బిడ్డని ఎంతో ఎక్కువ ప్రేమించుకొని ఉంటాడు. కానీ అంతగా ప్రేమించిన బిడ్డను కూడా ఈ లోకం కోసం ఆయన ఏం చేశాడు? త్యాగం చేసేసాడు. ఈ లోకం కోసం, ఈ లోకమే అంటే నువ్వు నేనే ఎక్కువ అనుకున్నాడు. నీ కోసం నా కోసమే ప్రయాసపడాలనుకుంటున్నాడు. నిన్ను నన్ను ఆదరించాలనుకుంటున్నాడు. నీకు నాకు ఆయన పాపాలు తీయాలనుకుంటున్నాడు. మనల్ని తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. తన సొంత ఏకైక జ్యేష్ఠ ఒక్కగానొక్క కుమారుని విడిచిపెట్టి అనేక మంది పిల్లలు ఆయనకి కావాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. తన ప్రాణానికి ప్రాణమైన ఆ కుమారుణ్ణి విడిచిపెట్టి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటో మనం చూసుకుందామండి. ఎవరైతే ఈ యేసయ్య ఉన్నారో, ఈ యేసయ్య ఫస్ట్ ఎలా ఉన్నారు? ఆది యందు ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యం ఎలా వచ్చిందంట? కృపగా వచ్చింది. కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చింది. ఏదైతే ఆ కృపగా ఉన్నాడో ఆ కృప మన జీవితంలో ఎలా పనిచేస్తుందంటే, ఆ కృప యొక్క ప్రాముఖ్యత, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమను వర్ణించడానికి మన జీవితాలు సరిపోవు. ఆయన కృప కూడా ఏంటి? ఆయన కృప కూడా చాలా చాలా గొప్పది. ఆ కృప ఏదైతే ఉందో ఆ కృప మన జీవితాల్లో పుట్టాలండి, మన హృదయంలో పుట్టాలండి. ఆ కృపా సత్య సంపూర్ణుడు ఎవరైతే ఉన్నారో ఆ యేసయ్య మన జీవితాల్లో చిగురించాలి. ఎంతగా చిగురించాలంటే, నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలంటే, నిత్య జీవం యొక్క మార్గంలోనికి మనం నడిపించబడాలంటే, పరలోక రాజ్యం మనదని, పరలోక రాజ్యానికి మనం వారసులమని తెలుసుకోవాలనుకుంటే ఈ కృప ఏం చేయాలంటే మన జీవితంలో పుట్టాలి. కృప పుట్టకపోతే మన బ్రతుకులు ఎలా మారిపోతాయి అంటే అవి శూన్యంగా అయిపోతాయి. అదే కృప మన జీవితంలో పుట్టిందనుకోండి, మనం ఎలా ఉంటామంటే వెలుగుమయంగా ఉంటాము. హల్లెలూయా! వెలుగుమయంగా ఉంటాము. ఆ సత్యము, ఆ కృప ఎవరైతే ఉన్నారో, ఆ కృపా సత్య సంపూర్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన మన హృదయంలో వికసించినప్పుడు మనం ఏ రీతిగా మార్చబడతామో ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూసుకుందాము. మొదట మనం ఎలా ఉన్నాము? పాపులుగా ఉన్నాము. మనం పాపం యొక్క దాస్యత్వం నుంచి విడిపించబడడానికి మన మనస్సాక్షి ఏం చేస్తుంది? ఇప్పుడు మనం పాపం చేసామనుకోండి, తప్పు చేసామనుకోండి, మన ఇరుగు పొరుగు అని ఏదో ఒక మాట అనేసామనుకోండి, మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండా ఒక మాట అనేసాం. మనం తిరిగి ఆ మాటని వెనక్కి తీసుకోలేము. అప్పుడే వెళ్ళాము, ఈ బలిపీఠం దగ్గరికి వచ్చాం, మోకాలించాం, ప్రేయర్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? నీతో ఎవరో మాట్లాడతారు, నీతో ఎవరో ఫైట్ చేస్తారు. ఏమని? నువ్వు నీతిగా లేవు, నువ్వు యథార్థంగా లేవు, నీలో సత్యం అనేది ఏమీ లేదు, తిరిగి వచ్చి ఎలా మోకాలేస్తున్నావు, నువ్వు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నావు అని నీ మనస్సాక్షి ఏం చేస్తుంది? ఒక దగ్గర ఫైట్ చేస్తుంది. దేనితోటి? నీ మైండ్ తోటి, నీ మనస్సుతోటి ఫైట్ చేస్తుంది. నువ్వు నీతిగా లేవు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని ఒక భరోసా మనకి ఆది కాండంలోనే ఇవ్వబడింది. ఏంటా ఇవ్వబడిందంటే, ఎవరైతే ఈ దేవుడు ఉన్నారో ఆయన ఎలా ఉన్నాడండి? నీతిగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, అతి పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఇంకా ఎలా ఉన్నాడు? పాపరహితుడుగా ఉన్నాడు. ఆయనలో పాపం కానీ చీకటి కానీ మనం భూతద్దం పెట్టి చూసినా సరే మనకి దొరకదు. అంత వెలుగుమయమై ఉన్నాడు. ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆది కాండంలో మనకి తెలియని ఒక రహస్యము. ఆయన భూమి మీద వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ప్రతీది చేశాడు. ప్రతీది, చెట్లని, ఫిష్ల్ని, అన్నిటినీ చేశాడు కదా. అలాగే ఏం చేశాడు? మనుషుల్ని కూడా చేసుకున్నాడు. ఎవరిని చేశాడు? మొదట అవ్వని ఆదాంని చేశాడు. ఆ అవ్వని ఆదాంని చేసినప్పుడు అసలు అక్కడ ఏం జరిగిందంటే ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. ఆదాంని సృష్టించుకున్నాడు, అవ్వని సృష్టించుకున్నాడు. వాళ్ళిద్దరిని సృష్టించుకొని ఎలా సృష్టించుకున్నాడు?
అక్కడ చెప్తున్నాడు ఏమని, మన పోలికలో మన స్వరూపంలో నరులను చేయుదుము. ఆయన మనుషులను చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడు? అవ్వని చేసుకున్నాడు, ఆదాముని చేసుకున్నాడు. చేసుకుని ఏం చెప్తున్నాడు? ఆయన యొక్క స్వరూపంలోనే వాళ్ళిద్దరిని చేసుకున్నాడు. అక్కడ ఎవ్వరికి తెలియని సంగతి ఏంటంటే, అవ్వని చేసుకున్నాడా, ఆదాముని చేసుకున్నాడా? ఆయన దేవునిగా ఉండి చేయలేదండి. అప్పటికి ఆయన దేవునిగా లేడు. మరి ఎలా ఉన్నాడు? ఒక తండ్రి ఒక తల్లి బిడ్డల్ని ఏ రీతిగా కంటదో ఆ రీతిగా ఆదాముని చేసుకున్నాడు, అవ్వని చేసుకున్నాడు. ఆయన ఒక తండ్రిగా ఉండి వాళ్ళని చేసుకున్నాడు. మరి ఎప్పుడు దేవుడైపోయాడు? ఇదేంటి కొత్తగా ఉంది? అవును, కొత్తగానే ఉంటుంది. ఆయన మొదట తండ్రి, తర్వాతే దేవుడు. ఈ పరలోకాన్ని దేవదూతలను సృష్టించినప్పుడు ఆయన దేవాది దేవుడిగానే ఉన్నాడు. కానీ దాంతో ఆయన సంతృప్తి చెందలేదు. ఆయనకి ఇంకా ఏదో వెళుతుంది, ఆయనకి ఇంకా ఏదో లోటు ఉంది. ఆ లోటు ఎలా తీర్చాలనుకున్నాడు? నరులను చేయుదుము. అన్నిటినీ వేరేగా సృష్టించుకున్నాడు. నరులను మాత్రం ఎలా సృష్టించుకున్నాడు? ఆయన పోలికలో సృష్టించుకున్నాడు, ఆయన యొక్క స్వరూపంలో సృష్టించుకున్నాడు. ఒక తండ్రిగా ఆయన చేసుకున్నాడు. ఎంత చక్కగా చేసుకున్నాడు అంటే, ఆయన నేర్పరి అయిన శిల్పి, చాలా మంచి ఆర్టిస్ట్. ఎంత ఆర్టిస్ట్ అంటే, నిన్ను ఎంత అందంగా చేసుకున్నాడండి. నీకు జుట్టు ఉండాలని, నీకు కళ్ళు ఉండాలని, నీకు ముక్కు ఉండాలని, నీకు ప్రతి అవయవము కూడా ఎంతో శ్రద్ధగా తన హృదయం అంతా పెట్టి, తన ప్రేమ అంతా పెట్టి నిన్ను చాలా చక్కగా సృష్టించుకున్నాడు. ఆయన ఎలా ఉన్నాడో అలాగే సృష్టించుకున్నాడు. ఇప్పుడు మనం ఉన్నాము. మనుషులని ఎవరిని అంటాం? మనలా ఉన్న వాళ్ళని మనుషులు అంటాం, జంతువులుగా ఉన్న వాళ్ళని జంతువులు అంటాం. సో ఆయన ఎలా చేసుకున్నాడు? అవ్వ ఆదాము దేవుళ్ళు కాదు కదా. అవ్వ ఆదాము దేవుళ్ళు కాదు. మరి ఎలా? అవ్వ ఆదాముకి ఆ దేవుడైనటువంటి ఆయన తండ్రి ఎలా కనిపిస్తున్నాడండి? సేమ్ ప్రింట్. ఆదాము ఎలా అయితే ఉన్నాడో ఆయన అలాగే ఉన్నాడు. అవ్వ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉన్నాడు. వాళ్ళ యొక్క శరీరం ఏదైతే ఉందో దేవుని యొక్కది కూడా అలానే ఉంది. మరి ఎప్పుడు మారిపోయాడండి? తండ్రి అయినటువంటి ఆ తండ్రి ఎలా దేవుడైపోయాడు? ఆదాము ఎప్పుడైతే ఆ పండుని తిన్నాడో, ఎప్పుడైతే దిగంబరత్వాన్ని ధరించుకున్నాడో, ఏదైతే క్షయమైన శరీరం నుంచి క్షయమైన శరీరంకి ఎప్పుడైతే మారిపోయాడో, ఎప్పుడైతే దేవుని యొక్క మహిమని కోల్పోయాడో, అప్పుడు ఆదాము ఏమైపోయాడండి? పాపి అయిపోయాడు. మరణం వచ్చేసింది. శరీరం ఏదైతే ఉందో అది మారిపోయింది. దేవుని యొక్క శరీరం ఎలా అయితే ఉందో ఆ పోలికలో మారిపోయింది. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఏ రోజు చల్లని పూట ఏం జరిగేది? ఆదికాండంలో దేవుడు వచ్చేవాడు, వాళ్ళతో సమయాన్ని గడిపేవాడు. ఎంత సమయాన్ని గడిపేవాడు? ఆయనకున్న సమయం అంతా కూడా గడిపేవాడు. అటువంటి అంటే ఇప్పుడు మన ఇంట్లో మన సహవాసం ఎక్కువ ఎవరితో ఉంటుంది? మనం పనులకి వెళ్ళినా, కాలేజీలకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, ఆఫీస్ ఎక్కడికి వెళ్ళినా సరే మన సహవాసము మన కుటుంబంతోనే ఉంటుంది. దేవుని యొక్క సహవాసం, ఆయన పరలోకాన్ని ఏలుతున్నప్పటికీ కూడా ఆయన యొక్క సహవాసం ఎవరితో ఉందండి? ఆదాము అవ్వతో ఉంది. అంటే ఆయన ఎలా ఉన్నాడు? ఒక తండ్రిలా ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము పడిపోయాడో ఆయన స్వరం వినగానే ఏమయ్యాడంట? భయపడ్డాడంట. భయం ఎందుకు వచ్చింది? అప్పటి వరకు విన్న స్వరము ఒక్కసారి భయంగా ఎలా మారిపోయిందండి? పాపాన్ని ధరించేసుకున్నాడు. ఏదైతే ఆదాము ఈ పాపాన్ని ధరించేసుకున్నాడో అప్పటికి కూడా ఆయన తండ్రిలాగే ఉన్నాడు. వాళ్ళని పిలుస్తున్నాడు. ఎందుకు నా స్వరం విని మీరు దాక్కుంటున్నారు? నా స్వరం విని మీరు దాక్కోవాల్సిన పని లేదు. అయినా ఎందుకు దాక్కుంటున్నారు? అప్పుడు వాళ్ళు ఏం చేశారండి? కచ్చడాలు ధరించుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన చేయాల్సిందంతా చేసి చర్మపు చొక్కాలు చేపించి ఏసరి. ఎవరండి అలా చేస్తారు? ఒక తండ్రి అయితేనే కదా నీ సిగ్గుని కప్పేది, దేవుడు కాదు కదా. అయినప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడండి? ఒక తండ్రిగానే ఉన్నాడు. తండ్రి నుంచి ఆదాంకి ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో, ఆయన కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో అప్పుడు చూశాడు దేవుని యొక్క నిజ స్వరూపాన్ని. అప్పటి వరకు తండ్రిలా చూశాడు. ఎప్పుడైతే పాపంలోకి వెళ్ళిపోయాడో అప్పుడు ఆయన్ని ఎలా చూశాడు? దేవునిగా చూశాడు. కానీ దేవుడు పాపం లేదు కదా. దేవునిలో ఎటువంటి పాపము లేదు, ఆయనలో ఎటువంటి చెడుతనము లేదు. ఆయన యొక్క మనస్సు కూడా ఎప్పుడు మారిపోదు. ఆయన నిన్నెలా ఉన్నాడో నేడెలా ఉన్నాడో నిరంతరం కూడా ఎలా ఉంటాడు? సేమ్ ఏకరీతిగా ఉంటాడు. అటువంటి దేవుడు దేవుడిగా కాక ఆయన ఎలా ఉన్నాడండి? తండ్రిగానే ఉన్నాడు. కానీ అవ్వ ఆదాము ఏం చేశారు? ఆయన్ని దేవునిగా చేసేసుకున్నారు.
ఎవరైతే దేవుడు అయిపోయారో ఆయన ఏం చేయబోతున్నాడంటే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన ఎలా ఉండబోతున్నాడంటే ఆయనకి తండ్రిగా ఉండడమే ఇష్టం. మనల్ని ఆయన్ని పిల్లలుగా చేయడం కోసమే ఇష్టము. ఎవరైతే ఈ కృపా సత్య సంపూర్ణుడు ఉన్నారో, ఈ విమోచకుడు ఉన్నారో, ఈ యేసయ్య ఉన్నారో, ఆయన ఎలా రాబోతున్నాడంట? ఆయన తండ్రిని పరిచయం చేయడానికి వచ్చాడు. ఎవరైతే దేవుడు అయిపోయారో, దేవునికి మనకి ఎప్పుడైతే ఆయన దేవుడు అయిపోతాడో, దేవునికి నరులకి ఏమైపోయిందండి? దూరం పెరిగిపోయింది, చాలా వ్యత్యాసం పెరిగిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎలా? అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళే మార్గాలు మనకి లేవు. ఆ తెర చిదిగిపోలేదు. అటువంటి రీతిగా మనకి దేవునికి మధ్య చాలా పెద్ద అగాధం ఏర్పడిపోయింది. తండ్రి అయినటువంటి ఆయన దేవుడిగా మారిపోతే తట్టుకునే శక్తి మనకెవరికి లేదు. అటువంటి దేవుడైన ఆయన్ని తిరిగి మళ్ళీ మనకి ఒక తండ్రిగా పరిచయం చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన తండ్రి అని, ఆయన ఒక రాజ్యం ఉందని, ఆయన ఒక చిత్తం ఉందని, ఆయన చిత్తంలో మనం నడిస్తే ఆయన ఒక రాజ్యానికి మనమే వారసులమని, నీవు వారసుడువని, నేను వారసురాలనని ఆయన ప్రకటించడానికి ఆయన మన జీవితంలోనికి వచ్చి ఉన్నాడు. ఏదైతే రోమా పత్రిక చదువుకున్నాం అనుకోండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము. ఏదైతే ఈ పాపం జరిగిపోయిందో, ఆదాము ఎన్నటికీ తీయలేని పాపము, అవ్వ ఎన్నటికీ పూడ్చలేని పాపము ఏదైతే జరిగిపోయిందో, ఆ పాపాన్ని తీయడానికి, ఒక విమోచన కార్యం జరిగించడానికి, నీతిమంతులుగా నిన్ను నన్ను ఎన్నుకోవడానికి ఈ అద్వితీయ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన కృప కింద ఈ భూమి మీదకి వచ్చినాడు. తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఆయన యొక్క తండ్రి యొక్క ప్రేమని వివరిస్తూ ఆ యొక్క ప్రేమలోని తండ్రి యొక్క కృపని తీసుకొని నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడైతే ఈ కృపను మనం పొందుకుంటామో, ఈ కృప ఏం చేస్తుందంట? ఈ కృప ఏదైతే ఉందో, ఈ కృప ఉచితంగా వచ్చింది. అది కూడా ఒక మనుషుడు చేసిన పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని అంతటినీ తీసివేసి దేవుని యొక్క దానము యేసు క్రీస్తు ద్వారా కృపా దానము కింద, కృపా వరము కింద మనకి విమోచనం ఇవ్వబడింది, మనకి ఈ కృప ఇవ్వబడింది. ఈ కృప ఎవరైతే ఉన్నారో, ఈ కృప మీ హృదయాల్లో పుట్టిందనుకోండి, ఏం చేస్తుందంట? నువ్వు ఏడ్చినప్పుడు, నువ్వు అలసిపోయినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నీ శ్రమల ద్వారా, నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో, నీ అప్పుల్లో, ప్రతి నీ వ్యాధిలో, నీ రోగంలో, సమస్తంలో కూడా ఈ కృప నీతో కూడా ఉంటుంది. ఈ కృప నీతో కూడా నడుస్తుంది. ఈ కృప నిన్ను మేఘంలో ఆవరిస్తుంది. ఈ కృప నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను నడిపిస్తుంది. ఆయన యొక్క కృపా సింహాసనం ఏదైతే ఉందో దాని యొద్ద నువ్వు ధైర్యంగా నిలబడడానికి నీకు గొప్ప ధైర్యాన్ని నిలబడిస్తుంది. నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో కష్టాలు ఎన్నో ఉన్నాయని, నీ హృదయం విరిగిపోయిందని. మన జీవితంలో ఒక భారం రావాలనుకోండి, మనకి ఏముండాలి? శ్రమ ఉండాలి, నొప్పి ఉండాలి. మనకు ఆకలిస్తేనే కదా మనం ఆహారం తీసుకోగలము. మరి దేవుని సన్నిధానంలో మనం గోజాడాలంటే, దేవుని యొక్క సన్నిధానంలో, ఆయన సన్నిధానంలో యాకోబు వలె మనం ఫైట్ చేసే ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మన జీవితంలో ఏముండాలి? శ్రమలు ఉండాలి. మన జీవితంలో ఏముండాలి? కష్టం ఉండాలి. మన జీవితంలో ఏముండాలి? సమస్యలు ఉండాలి. లేకపోతే నీకు కన్నీరు రాదు, లేకపోతే నీకు భారం రాదు. నువ్వు అమ్మా అబ్బా అని దేవుని సన్నిధానంలో మొర్ర పెట్టలేవు. నువ్వు అలా మొర్ర పెట్టాలంటే నీకు ఖచ్చితంగా ఏం కావాలి? నీ జీవితంలో శ్రమలు కావాలి. అసలు నువ్వు జీవితంలో శ్రమలు అనుభవిస్తుంటే ఆయనకి ఇష్టమండి? నువ్వు ఏడిస్తే ఆయన సంతోషిస్తాడా? నువ్వు కన్నీరు కారుస్తుంటే ఆయన నవ్వుతాడా? లేదు కదా. నీ శ్రమ, నువ్వు ఏడుస్తుంటే ఆయన కూడా అక్కడ ఏడుస్తాడు. నువ్వు బాధపడుతుంటే నీ బాధ అనుభవిస్తాడు. నువ్వు ఇబ్బంది పడుతుంటే నీ ఇబ్బంది అనుభవిస్తాడు. నువ్వు ప్రయాసపడి నీ ప్రయాస అంతా చేస్తున్నావేమో, దాంట్లో కూడా ఆయన ప్రయాసపడతాడు. అంత ప్రయాస చెందే ఆయన. నువ్వు ఏడిస్తే చూడలేనివాడు, నువ్వు బాధపడితే ఆయన కృంగిపోయేవాడు. నిన్ను ఏ రీతికైనా ఆదరించడానికి ఆయన ఒక్కసారిగా నీ మీదకి ఆయన కృపని పోస్తూ ఉంటాడనమాట. నువ్వు ఈరోజు నీకు శక్తి కావాలి, నీకు బలము కావాలి, నువ్వు పనంతా చేసుకోవాలంటే ఈ రోజుకి సరిపడ కృపని నీ తల మీద పోస్తాడు. రేపు ఉదయం అవుతుంది, ఇంకొక కృపని నీ మీద పోస్తాడు. అలా దినము. అందుకే ఏం చెప్తున్నాడు? కృప వెంబడి కృపని మనం పొందుకుంటే
ఉంటేనే మన జీవితంలో మనం బ్రతకగలము. ప్రతి ఉదయాన్న కూడా నీకు ఇంట్లో చాలా ఇబ్బంది జరుగుతుంది, శ్రమలు జరుగుతుంది, కష్టం జరుగుతుంది, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. అయినప్పటికీ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఒక తెలియని సమాధానం నీ హృదయంలో ఉంటుంది, ఒక తెలియని నిర్భయముని హృదయంలో ఉంటుంది. అది ఎవరిస్తున్నారు? నువ్వు పడుకున్నప్పుడు నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తున్నాడు. నువ్వు పడుకున్నప్పుడు నీ సమస్యని ఆయన తీరుస్తున్నాడు. నువ్వు తిరిగి లేచేసరికి ఆయన కృప ద్వారా నిన్ను తృప్తిపరుస్తున్నాడు. అటువంటి శ్రమలు కృపలు లేదనుకోండి, ఏమైపోతామంట? మనం బ్రతకలేము, మనం జీవించలేము. ఎవరైతే పాత నిబంధనలోని సౌలు అనే ఆయన ఉన్నాడో, 2 సమూయేలు 7వ అధ్యాయం, 2 సమూయేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. చాలండి. ఎవరైతే సౌలు అనే ఆయన ఉన్నాడో, సౌలు మనకు తెలుసు కదా, సౌలు చక్రవర్తి. అనేక మంది పాత నిబంధన కాలంలోని ప్రవక్తల కాలం అయిపోయింది, న్యాయాధిపతుల కాలం అయిపోయింది, రాజుల కాలం వచ్చింది. ఈ రాజులు మాకు రాజు కావాలి అన్నప్పుడు ఆయనే రాజుని వాళ్ళు అంగీకరించలేదు. ఒక రాజు కావాలని అన్నప్పుడు ఆయన సౌలుని ఎంచుకున్నాడు. యెషయా వెళ్ళి సమూయేలు వెళ్ళి ఏం చేస్తాడు? సౌలు మీద నూనె వేసి అభిషేకిస్తాడు. అభిషేకించినప్పుడు ఏమవుతుంది? సౌలు మీదకి దేవుని ఆత్మ వస్తుంది. కానీ సౌలు ఎలా జీవించాడండి? యెహోవాకు అనుకూలంగా బ్రతకలేదు, దేవునికి అనుకూలంగా బ్రతకలేదు. బ్రతకకపోవడం వల్ల ఏమైంది? దురాత్మ వచ్చి సౌలుని ఏలింది. అక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఏమని? సౌలుకి నా కృపని నేను దూరం చేశాను. అదే విధంగా దావీదుతో ఒక నిబంధన చేస్తున్నాడు. సౌలుకి నా కృపని దూరం చేసినట్టు సౌలు మాట వినలేదు. మరి దావీదు పాపం చేశాడు కదండి, పాపంలో పడిపోయాడు కదా. అనేక పాపం ఒక తప్పుకి అనేక తప్పులు చేస్తూనే వచ్చాడు. అయినప్పటికీ కూడా దావీదు మీద ఏం ఉంచబడింది? కృప ఉంచబడింది. దావీదు వంశంలో నుంచి ఎవరైతే రాబోతున్నారో, దావీదు పురంలో నుంచి ఎవరైతే రాబోతున్నాడో, దావీదు తనయుడిగా ఎవరైతే రాబోతున్నారో వారి విషయంలో ఏం జరగబోతుందో దాన్ని బట్టి ఆయన దావీదు మీద ఆయన కృపని ఎల్లకాలము కూడా ఉంచాడు. సౌలుకి ఏ రీతిగా కృపను దూరం చేశాడో, దావీదు ఏ రీతిగా ఆయన యొక్క కృపను ఉంచాడో అదే రీతిగా మన జీవితంలో ఒక వాగ్దానం ఇస్తున్నాడు. దావీదు మీద ఏ కృపనైతే ఆయన దూరం చేయలేదో, ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ కృపని ఎల్లకాలము దూరం చేయడంట. నువ్వు అనుకుంటున్నావేమో ఒక 2 రోజులు, వారం రోజులు, నెల రోజులు, ఒక సంవత్సరం దేవునికి దూరంగా ఉన్నావు, ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు. తిరిగి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉంటుంది? మోమాటంగా ఉంటుంది. ఎవరు కొత్తగా అయ్యో దేవునికి ఇప్పుడు మనం ప్రేయర్ చేస్తే ఎలా అనిపిస్తుంది? అయ్యో ఇప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా లేదా అన్న సందేహంతో ఉంటాము. ప్రార్థన చేయడానికి మనకి ఇష్టమైన మనస్సు రాదు, మన ఆత్మ సహకరించదు, మన మనస్సు కూడా సహకరించదు. అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప మనకి ఏం చేస్తుందంట? ఒక ధైర్యాన్ని ఇస్తుందంట. అటువంటి కృపని మనకి నింపుతాడు. ఆయన యొక్క కృపా సింహాసనం ఏదైతే ఉందో అక్కడికి నువ్వు ధైర్యంగా వెళ్ళగలవు. ఈవెన్ నువ్వు తప్పు చేసినా, ఈవెన్ నువ్వు పాపం చేసినా. ఎందుకంటే ఆయన దేవునిగా కాక నీకు తండ్రిగా అవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏ రీతిగా అంటే ఇంకా కింద చదువుకుంటే ఉంటుందండి. అతడు పాపం చేసిన ఎడల నరుల దండంతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షిస్తాను. దేవుడు అనేవాడు ఏం చేస్తాడు? పాత నిబంధనలో ఒక తప్పు జరిగింది అనుకోండి, రాళ్లతో కొట్టి హింసించి చంపేమనేవారు. అవునా కాదా? మోషే కాలంలో కూడా ఒక పొరపాటు జరిగింది అనుకోండి, ఏదైనా దేవునికి విరుద్ధంగా జరిగింది అనుకోండి, ఎందుకు? ఆయన్ని దేవుణ్ణి చేసేసుకున్నాం. కానీ తర్వాత ఏం జరిగింది? ఆయన తండ్రిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడడం వల్ల ఆయన మనల్ని ఎలా ఒక నిరీక్షించే తండ్రి, ఒక శిక్షించే తండ్రి, మనం బిడ్డల్ని ఏ రీతిగా అయితే దారిలోకి తీసుకొస్తామో అంత మంచి తండ్రిగా ఆయన మన జీవితంలో ఉన్నాడు. నీవు నా తండ్రివి, నెక్స్ట్ నీవు నా దేవుడవు. ఆయన మొదట మనకు తండ్రి. దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడగడానికి మోమాట పడతామేమో, మన తండ్రి దగ్గరికి అయితే మనం నిరభ్యంతరంగా వెళ్ళి ఏదైనా అడగలం. పక్కింటోళ్ళని మనం అడగలేము కదా. అది ఎంత మనకి తెలిసినా, ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసినా మనం ఏమీ అడగం. అదే మన సొంత తండ్రిని అయితే మనం ఎలా అడుగుతాము? ఆయన నీ జీవితంలో ఒక తండ్రిగానే ఉన్నాడు. ఆయన తండ్రిగానే మొదలుకొని తండ్రిగా, అయ్యో ఆయన తండ్రి అనడానికి గల కారణాలు ఏంటి? ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి కదా. మనం ప్రూఫ్ లేనిదే నమ్మము. ఏదైతే ఆదికాండం ఉందో అదే 1వ అధ్యాయంలోని 28వ వచనం చదివామనుకోండి, దేవుడు అనేటటువంటి క్యారెక్టర్ని మనం తీసుకుంటే ఆయన ఎలా ఉంటాడు? ఆయన రూలింగ్ నేచర్ ఉంటుంది. అవునా కదా? ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆయన దేవుడుగా ఉన్నాడు. అదే ఆదికాండంలో ఆయన ఎలా ఉన్నాడండి?
నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేను తప్ప నువ్వు ఇంకెవరిని పూజించకూడదు, నాకు తప్ప నువ్వు ఇంక దేన్ని కూడా మొక్కకూడదు, విగ్రహారాధన అన్నీ ఉన్నాయి కదా, లిస్ట్ మనకి చాలా పెద్దది ఉంది. అదే 1వ అధ్యాయం 28వ వచనం చూసుకున్నాం అనుకోండి, పరలోక రాజ్యం సృష్టించుకున్నాడు, ఆయన కుడిపార్శ్వమున ఆయన యొక్క అద్వితీయ కుమారుని పెట్టుకున్నాడు, దేవదూతలు, కెరూబులు, శరాపులు ఎన్నో ఉన్నాయి, పరలోకమంతా వెలుగుమయమై ఉండిపోయింది. వాళ్ళెవ్వరికి కూడా అవకాశము ఇవ్వలేదు. అదే భూమి మీద ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? ఆయన ఎంతో చేశాడు, సమస్తాన్ని సృష్టించాడు, మనుష్యులకి ఇచ్చాడు. ఆయన పరిపాలించచ్చు కదండి, ఆయన ఏలచ్చు కదండి, కానీ ఏం చేశాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది ఏలమన్నాడు. మనకి ఏలే అవకాశం ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఎవరిస్తాం? మన ఇంటి మీద అధికారం మనం ఎవరికి ఇస్తాం? మన పిల్లలకి ఇస్తాం కదా, మన స్వాస్యానికి ఇస్తాం. ఆయన తండ్రి అని అక్కడే నిరూపించుకుంటున్నాడు. అదే ఆదికాండంలోని ఏమని? నేను నీకు తండ్రిగా ఉన్నాను, నేను నీకు దేవునిగా ఉండడానికి కాదు, నేను నీకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నేను నీకు తండ్రిని అని నిరూపించుకోవడానికే ఆయన సమస్తాన్ని నీ ఏలడానికి నీ పాదాల క్రింద పెట్టేశాడు. ఆయన నీ చేతికి అప్పగించేశాడు. భూమి మీద ఉన్న సమస్తాన్ని నీ కోసమే సృష్టించాడు కాబట్టి నీ చేతులకే అప్పగించాడు. అంత మంచి తండ్రి, ఆ మంచి తండ్రిని మనం ఏం చేసేసుకున్నాం? దేవునిగా చేసేసుకున్నాం. తిరిగి ఆ దేవుణ్ణి మనకి తండ్రిగా మార్చడానికి, తిరిగి ఆ యొక్క దేవుణ్ణి మన జీవితంలోకి ఇన్వైట్ చేయడానికి, తిరిగి ఆయన యొక్క కృప ఏదైతే ఉందో ఆ కృపని మనం పొందుకోవడానికి ఈ కృపా సత్య సంపూర్ణుడు మన హృదయంలో పుట్టాలి, మన జీవితంలో పుట్టాలి, మన బ్రతుకుల్లో పుట్టాలి. శ్రమంలో నిన్ను మేఘంగా ఆవరిస్తాడు, నీకు మంచి కంఫర్ట్ ఇస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఎవ్వరు కూడా ఎవ్వరి దగ్గరికి నీ కష్టం చెప్పుకోకమ్మా, నీ దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకుంటే నీ తండ్రిగా ఆయన ఆలకిస్తాడు, నీ తండ్రిగా నీ యొక్క సమస్యని ఆయన తీరుస్తాడు. ఆలస్యం అవుతుందని నిరభ్యంతరం మనం చెందకూడదు. ఆలస్యమైన కార్యం చేసేవాడు మన గొప్ప దేవుడు. సౌలుకి దూరమైన కృప తిరిగి మన జీవితంలో ఆయన గొప్పగా పుట్టిస్తాడు. ఎవరైతే కృంటివారు వారి యొక్క నేత్రాలు తెరవబడి ఆనందించారో అట్టి రీతిగా మన హృదయపు ద్వారాలు మనం ఎప్పుడైతే తెరుస్తామో మనం కూడా ఏం చేస్తాం? ఆ కృప మనతో వస్తుంది, ఆ కృప మనతో నడుస్తుంది, ఆ కృప అన్ని వేళల్లో కూడా మనతో ప్రయాసపడుతుంది. ఈ ప్రయాస ఏదైతే ఉందో ఈ ప్రయాస మనం కూడా మన జీవితంలో పొందుకోవాలి. మనం ఎవరైతే ఈ అపోస్తలు ఉన్నారో, సరే సౌలుకి కృప దూరం అయిపోయింది, సౌలు యొక్క జీవితము అంతమైపోయింది. దావీదు కృపను పొందుకున్నాడు, దావీదు సింహాసనము యుగ యుగముల వరకు స్థిరపడి ఉంది. అదే రీతిగా కొత్త నిబంధనలు కూడా ఒకళ్ళు చాలా ఎక్కువ కృపను పొందుకున్నారంట. వాళ్ళకన్నా ముందు అసలు ఈ కృప నీతో పాటు ఎలా నడుస్తుందో మనం చూద్దాం. హెబ్రీలు 1 కొరింథియన్స్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృప. ప్రయాసపడుతుంది నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు కష్టపడి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చొని ఉండొచ్చు, ఆ ప్రయాస నీది కాదు, నీతో ప్రయాసపడుతుంది దేవుని యొక్క కృప. నువ్వు వంట చేస్తున్నావు అనుకుంటున్నావేమో, నీ వంటలో సాయం చేస్తుంది దేవుని యొక్క కృప. అయ్యో నేను ఏమీ వేయలేదు, అయినా సరే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఎలా ఉంది? నీతో కూడా చేపిస్తుంది దేవుని యొక్క కృప, నీతో నడుస్తుంది దేవుని యొక్క కృప. మీరు రాత్రంతా క్యారల్స్ పార్టీ చేసుకొని వచ్చారు కదా, అలసిపోయి ఉంటారు, మంచి నిద్ర కూడా మీకు ఉండదు, ఎందుకంటే రెగ్యులర్ స్లీపింగ్ టైం ఇప్పుడు కూడా డిస్టర్బ్ అయిపోయింది. అయినా మీరు వచ్చి కూర్చున్నారు, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది దేవుని యొక్క కృప. మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మిమ్మల్ని ఆశీర్వదించబోయేది దేవుని యొక్క కృప, మీతో నడిచేది దేవుని యొక్క కృప. నువ్వు ఒంటరిగా ఉన్నావని నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు ఒంటరివి కాదు. ఆయన కృప నిన్ను ఎన్నడూ విడిచిపెట్టదు. ఆయన కృప నిన్ను ఎప్పటి వరకు కాస్తుందంటే తిరిగి నీ శరీరం మన్నైపోయినా ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. మరి ఎప్పటి వరకు కాస్తుంది? తిరిగి ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం కదండి, అప్పటి వరకు కూడా ఆయన కృప నీకు తోడై ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆయన కృప తోడై ఉంటుంది. అది ఒకవేళ చెడ్డదనుకోండి, చెడ్డ పనిలో కూడా నీకు తోడై ఉంటుంది. కానీ ఏం చేస్తుంది? నిన్ను అటువైపు వెళ్ళొద్దు అని నీకు చెప్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? మన శరీర బలహీనతలను బట్టి మనం ఏం చేస్తాం? వినడానికి ఇష్టపడము. కృప మాట్లాడగలదు. కృప స్వరం నీకు హృదయంలో ఉన్న స్వరంతో అది ఏకీభవిస్తుంది.
అనుభవిస్తుంది, కానీ దాన్ని మనం గ్రహించుకోలేము. పౌలు ఏమంటున్నాడంటే, నేను ఏదైతే ఈ పరిచర్య చేశానో ఇందులో ప్రయాసపడింది నేను కాదు, నా ప్రయాస అంతా దేవుని యొక్క కృపే. అంత క్లియర్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడండి? తన వల్ల కాని గొప్ప కార్యాలు, మనుష్యుని వల్ల కాని గొప్ప కార్యాలు ఎలా జరిగాయి? అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ. ఎప్పుడైతే ఈ కృపని మనం పొందుకుంటామో మన జీవితంలో ఏం జరుగుతుందో చూద్దామండి. లూకా ఎప్పుడో పాత నిబంధన కాలం అంతా చదువుకుంటే సౌలుకి కృప పోయింది, దావీదుకి కృప వచ్చింది, మళ్ళీ ఇంకా ఎక్కడ కూడా దేవుని కృప కోసం మాట్లాడడం అనేది జరగదు. కొత్త నిబంధనలు కూడా కృప కోసం మాట్లాడడం జరగదు. మరి ఏ సువార్తలో అంటే లూకా సువార్తలో ఒక ఆవిడ కృపను పొందుకుందండి. ఎవరి నుంచి కృపను పొందుకుందంటే, నీవు దేవుని వలన కృప పొందితివి. ఒక గాబ్రియల్ ఎవరొచ్చి సాక్ష్యం ఇస్తున్నారంటే, పరలోకం నుంచి గాబ్రియల్ వచ్చి తనకి సాక్ష్యం ఇస్తుంది. ఏమని? మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి. ఎప్పుడైతే మరియమ్మ దేవుని వలన కృప పొందుకుందో అప్పుడు ఏం జరిగిందండి? కృపని పొందుకున్న వెంటనే దేవుని యొక్క ఆత్మ వచ్చిందంట, మరియ మీద ఆవరించింది. ఇంకా ఏం జరిగిందంటే, సర్వోన్నతిని నీడ కమ్ముకొచ్చింది. ఎప్పుడైతే నీ హృదయంలో ఈ కృప పుడుతుందో, ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలో పుడతాడో అప్పుడు ఏం జరగబోతుంది? దేవుని యొక్క ఆత్మ నీ మీదకి రాబోతుంది, సర్వోన్నతిని శక్తి నీ మీదకి రాబోతుంది. దేవుని యొక్క ఆత్మ, సర్వోన్నతిని శక్తి నీ మీదకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మరి గర్భంలో ఏం జరిగింది? యేసయ్య ఉద్భవించాడు. నీ జీవితంలో, నీ బ్రతుకులో యేసయ్య ఉద్భవిస్తాడు. ఇక మీదట జీవించబోయేది నీవు కాదు, నీలో క్రీస్తు ఈ లోకాన్ని చూస్తుంది. నీలో ప్రభువునే మనం చూపిస్తాము. ఇక మీదట బ్రతికేది మనం కాదు, ఎందుకంటే ఆయన జీవితాన్ని ఆయన త్యాగం చేశాడు. మన జీవితాల్ని ఆయనకు అప్పగిస్తాము. ఎప్పుడైతే మనం కృపను పొందుకుంటామో ఇంకా పరలోక రాజ్యంలో ఆ తండ్రి ఉండడు, తండ్రి కుడిపార్శ్వమున ఆ కుమారుడు ఉండడు. ఆయన యొక్క దేవుని యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఇంకా అక్కడ ఉండదు. మరి ఎక్కడుంటారు? ఆయన కృప కింద నీ హృదయంలో పుడతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? యేసయ్య నీ హృదయంలో పుడతాడు, ఆయన యొక్క కృప నీ హృదయంలో పుడుతుంది. సర్వోన్నతులైన దేవుని తండ్రి ఆత్మ ఏదైతే ఉందో అది కూడా నీ దగ్గరకు వస్తుంది. ఈ దివారాత్రులు నిన్ను కనిపెట్టుకొని నిన్ను భద్రపరచడానికి ఆయన కృప నీకు సహాయపడుతుంది. కృపను పొందుకున్న మరియమ్మ జీవితం ఎలాగైతే అయ్యిందో అనేక మంది ఎదురు చూశారండి. యేసయ్య నా కడుపులో పుడితే బాగుండని చూసుంటారు కదా, మెస్సయ్య మా ఇంట్లో పుడితే బాగుండేమని ఎంతో మంది చూసుంటారేమో. కానీ ఆయన వలన, దేవుని వలన కృప పొందడం మనకి ఎన్నదగని భాగ్యం. ఈ కృప ఏదైతే ఉందో అది ఉచితంగా వస్తుంది. అది ఏ రీతిగా వస్తుందంటే, నీవు చేసే నీతి కార్యాలు కాదు, నువ్వు చేసే మంచి కార్యాలు కాదు, నువ్వు చేసే ధర్మ కార్యాలు కాదు. మనం అనుకుంటాం ఈరోజు నీతిగా యథార్థంగా బ్రతికేసి నేను ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ఈరోజు పరిపూర్ణంగా ఉన్నాను, నేను ఈరోజు దేవుని సన్నిధానానికి నిర్మోహమాటంగా వెళ్ళి ప్రార్థన చేయగలను అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ స్థితి, నీ గతి మొత్తం అంతా కూడా తలకిందులు అయిపోయినా, మన పరిస్థితి ఎటువంటి స్థితిలో ఉండిపోయినా సరే ఆయనే మనల్ని లేపగలిగిన వాడు అని నీకు చెప్తాడు. నువ్వు అన్ని వేళలా కూడా మనం పాపులమని, మనలో నీతి ఏమాత్రము లేదని, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందండి? మన హృదయాన్ని ఖండిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు మనల్ని సిలువ వేస్తూనే ఉంటుంది. ఈ వాక్యాన్ని మన హృదయం మీద, మన కళ్ళ ముందు పెట్టుకుంటే ఇది ఏం చేస్తుంది? అద్దం వలె మన బ్రతుకుల్ని చేస్తుంది. నువ్వు పాపివి అని మనకు ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు. మన హృదయం ఎంత చెడ్డదో మనకి తెలియకపోయినా దేవునికి ఇంకా బాగా తెలుసు. ఎటువంటి స్థితిలో, ఎటువంటి పరిస్థితిలో కూడా నువ్వు ఉన్నా ఈ సింహాసనం దగ్గరకు వచ్చి నువ్వు మోకలిసి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఎలా ఆలకిస్తాడంట? తండ్రిగా ఆలకిస్తాడు. తండ్రిగా ఆలకించి దేవునిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరినైతే మనం దేవునిగా చేసేసుకున్నామో ఆ దేవుణ్ణి తిరిగి మనకి తండ్రిగా చేయడానికి ఆయన ప్రయాస, ఆయన తండ్రిని పరిచయం చేయడానికి. అందుకే ఏమంటున్నాడండి? తండ్రిని ఎప్పుడూ ఎవ్వరూ చూడలేదు. మరి ఎలా తండ్రి ఉన్నాడని తెలిసింది? తన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ని పరిచయం చేస్తున్నాడు. తండ్రి అనేటటువంటి వాడు మనకు ఒకడు ఉన్నాడు. భూ సంబంధమైన తండ్రులకే మనం అంత ప్రయాసిస్తే ఈయన ఏంటండి? చాలా ప్రత్యేకమైన వాడు. ఈ తండ్రిని మనం పొందుకోవడానికి చాలా 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 ప్రయాసపడాలి. ఆ ప్రయాస ఏంటంట? మనం నీతిమంతులమని మనం నమ్మాలి. నువ్వు పాపివని కాదు. మనల్ని, మన మనస్సు, మన హృదయము, మన బ్రెయిన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క తలంపు కూడా నిన్ను ఖండిస్తున్నప్పటికీ, నేను ప్రతి సిచ్యువేషన్స్లో కూడా మిమ్మల్ని తెకమక పెడుతున్నప్పటికీ కూడా నువ్వు నమ్మాలి నువ్వు నీతిమంతుడవని. నువ్వు విశ్వసించాలి మేము క్రీస్తులో నీతి ఉన్నామని. నువ్వు నమ్మాలి కృప నా హృదయంలో ఆల్రెడీ పుట్టిందని, క్రీస్తు నా జీవితంలో ఉన్నాడని. ఎప్పుడైతే మనం నమ్ముతామో, సరే మనకి నమ్మడం అనేది చాలా కష్టంగా ఉంటుందేమో, సరేనండి. ఆది కాండంలోని దేవుడు పలకగా వెలుగొచ్చింది కదా, వెలుగొచ్చింది. సముద్రంలో కూడా ఏమొచ్చాయి? చేపలు అన్నీ వచ్చాయి కదా, వచ్చాయి. నెక్స్ట్ గాల్లో, ఆకాశంలో పక్షులు వచ్చాయి. నెక్స్ట్ సముద్రంలో చేపలు వచ్చాయి, భూమి మీద మొక్కలు వచ్చాయి, అన్నీ వచ్చాయి కదా. సముద్రంలో చేపల్ని పలకగానే
అవన్నీ ఉత్పత్తి క్రమం చొప్పున అవన్నీ కూడా జరిగిపోయి, అలాగే ఇంకా ఏం జరిగింది, భూమి దాని యొక్క సారాన్ని బట్టి మొక్కల్ని ఫలించు అంటే మొక్కలన్నీ వచ్చాయి కదా, అన్నీ వచ్చాయి. అదే సముద్రంలో నుంచి ఒక చేపను బయటికి తీసామనుకోండి, ఏమవుతుంది? నీటిలో ఉన్న చేపని బయటికి తీస్తారు. మీకు ఎక్వేరియంస్ ఉన్నాయి కదా, ఒక చేపను బయటికి తీస్తారు, ఏమవుతుంది? చచ్చిపోతుంది. మట్టిలో నుంచి ఒక మొక్కను బయటికి తీస్తారు, ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఆయన పలకగా సృష్టించబడిన అవే అలా ఉన్నాయండి. ఎలాగా? అవి అంటే చేప బ్రతకాలంటే దానికి ఏంటి ప్రాణాధారము? నీళ్లు. మొక్క బ్రతకాలంటే దానికి ప్రాణాధారము సాయిల్, మట్టి కదా. మరి మనిషి బ్రతకాలంటే చేప బ్రతకడానికి నీళ్లు, మొక్క బ్రతకడానికి మట్టి, మరి మనిషి బ్రతకాలంటే వాటిని పలికాడండి. పలకగానే అవి జరిగాయి. ఆయన వాక్కే అంత శక్తి ఉంటే ఆయన స్వయాన తన చేతులతో నిన్ను రూపొందించుకున్నాడు. పైనుంచి కింద వరకు చెక్కుకున్నాడు కదా. ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన యొక్క స్వరూపంలో నిన్ను చెక్కుకొని ఆయన జీవవాయువు ఊదాడు. ఆయన ఆత్మను నీ మీద ఊదాడు. నీ కోసం అనేక ప్రణాళికలు, నిబంధనలు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి నువ్వు బ్రతకాలంటే ఆయన చేతిలో ఉన్నంత వరకే మనం బ్రతకగలము. ఆయన చేయి దాటిపోతే మనం జీవించలేము. మనం అప్పుడు ఎలా ఉంటామంటే ప్రాణం లేని బొమ్మల వలె కనబడతాము. మనలో ప్రాణం ఉండాలి అంటే మనం ఎవరి చేతుల్లో ఉండాలి? ఆయన చేతుల్లో ఉండాలి. ఆయనకు బలిష్టమైన చేతి కింద ఉండడం మనం ఇష్టపడాలి. ఎప్పుడైతే మనం ఇష్టపడతామో మనకి సమస్తం కూడా ఎలా ఉంటాయండి? అన్నీ సాధ్యమే. ఎవరైతే మరియమ్మ కృపను పొందుకుందో, ఎవరైతే ఈ పౌలు అనేకమైన కార్యాలు కృప ద్వారా చేయగలిగాడో, మనం కూడా ఏం చేస్తామంట, ఈ కృపా సింహాసనం యొద్దకి ఏదైతే ధైర్యం, ఒక ధైర్యం వస్తుంది నీ హృదయంలో. ఈ ధైర్యం, నీకు ఒక ధైర్యం ఉందనుకోండి, నువ్వు ఏం చేస్తావు? నీలో నిండిన ధైర్యం దాచేసుకుంటావా? మనకున్న ధైర్యం ఇంకొకరికి ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఏదైతే కృపతో నింపబడతామో ఈ కృప ఇంకొకరికి ఇంకొక ధైర్యం ఇస్తుంది. నీ శ్రమలు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న అనేక శ్రమలు, రేపొద్దున అదే శ్రమల్లో వచ్చే వాళ్ళని నువ్వు బలపరచవా? నువ్వు బలపరచాలంటే నీకు శ్రమలు ఉండాలి కదా, నీకు కష్టం ఉండాలి కదా, నీకు ఇరుకు ఇబ్బంది అన్నీ ఉండాలి కదా. నువ్వు దానిలో ఎలా మారాలి? ఓర్పు, శ్రమ, పరీక్ష ప్రతి ఒక్కటి కూడా మనం ఎదుర్కొంటూ వస్తే ఫైనల్గా మనం ఏ స్టేజ్కి రీచ్ అవుతాం? నిరంతరము అంతము వరకు కూడా మనం అందులో నిలిచే ఉంటాము. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలంటే, అనేక మందిని మనం ఆదరించాలంటే, ఈరోజు నీ జీవితంలో శ్రమలు ఉండాలి. ఈరోజు నీ జీవితంలో యేసయ్య అంటే ఎవరో తెలియాలి. ఆయన యొక్క కృప అంటే ఏంటో తెలియాలి. ఆయన యొక్క ప్రేమ అంటే ఏంటో తెలియాలి. తండ్రి యొక్క ప్రేమలో నుంచి తండ్రి యొక్క కృపను తీసుకొని ఆయన నీ దగ్గరికి ఈరోజు వస్తున్నాడు. అందుకోసం ఎప్పుడైతే మన జీవితంలో ఈ కృప పడుతుందో అందుకు మనం కోవాలి. ఏమని? క్రీస్తు నా హృదయంలో పుట్టి ఉన్నాడు. క్రీస్తు ఇంకా నా హృదయంలో పుట్టిన తర్వాత జీవించబోయేది ఇక నేను కాదు, ఆయనే. అప్పుడు ఎలా ఉంటుందంటే ఆయనకి ఏది ఇష్టమో అదే మనకి ఇష్టమండి. ఆయనకి ఏం చేస్తామో మనం అదే చేస్తాం. ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఎవరినో ఒకరిని చాలా ఎక్కువగా ప్రేమిస్తాం కదా. ప్రేమించినప్పుడు ప్రేమించిన వాళ్ళకి మనం ఏదైనా వ్యతిరేకంగా చేయాలనుకుంటామా? ఏ కోణంలో కూడా మనం వ్యతిరేకంగా చేయాలనుకోం. అంటే ఎలా ఉంటాం? ఒక మాటలోనైనా వాళ్ళకు ఒకవేళ ఇల్లు నీట్గా ఉంచాలన్నా, వాళ్ళ ఇంటికి వస్తున్నారంటే మనం అన్ని ఏర్పాట్లు చేసేస్తాం కదా. మన ప్రేమను మనం ఎలా వ్యక్తపరుస్తాం? ఆ రీతిగానే వ్యక్తపరుస్తాం. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే తన సొంత కుమారుని విడిచిపెట్టేసి నిన్ను నన్ను ప్రేమించడానికి అంత ఇష్టపడుతున్న ఆయనకి మనం మన ప్రేమని ఎలా చూపిస్తాము? మనం కూడా మన ప్రేమని చూపించాలి. ఎలా మనం ప్రేమిస్తున్నామని మనకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసండి? దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని నాకు ఎప్పుడు తెలిసిందంటే, ఒకవేళ నా పిల్లలు ఏదైనా అల్లరి చేశారనుకోండి, పొరపాటున ఏం చేస్తాం? మనం శిక్షించాలి కదా, ఖచ్చితంగా. శిక్షించినప్పుడు శిక్షిస్తాం. శిక్షించి పొరపాటున ఏదైనా మాట, అయ్యో నేరపై పుట్టారని సంథింగ్ ఏదో ఒకటి అనేస్తాం కదా. అనేస్తామా? అనేసి మళ్ళీ మనం ఏం చెందుతాం? బాధపడతాం. ఎందుకు? మనం మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. మరి ఆయనకి ఏవైతే పనులు ఇష్టం లేదో అవి మనం చేసినప్పుడు ఏం చెప్పడతాడంట? ఆయన బాధపడతాడు. ఆయన బాధను మనం చూడలేక, అంటే ఆయన బాధ మనం చూడలేకపోతున్నామంటే అర్థం ఏంటి? మనం ఆయన ప్రేమిస్తున్నట్టు. ఆ బాధను మనం చూడలేకపోతున్నామంటే మనం దేవుణ్ణి ప్రేమించలేనట్టు, మనం మన తండ్రిని ప్రేమించలేనట్లు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము అన్న దానికి రుజువేంటండి? ఆయన్ని ఏ కోణంలో కూడా బాధ పెట్టం. ఒక మాట ద్వారా అయినా, ఒక ప్రవర్తన ద్వారా అయినా, ఒక పాపం ద్వారా అయినా. మనం పాపం లేకుండా ఎలా జీవించగలం? జీవించడం అనేది జరగదు. ఈ భూమి మీద ఈ పాపం
శరీరంలో ఉన్నంత వరకు కూడా మనకి ఆ శ్రమలు అనుభవించాల్సిందే, ఆ పాపంలో మనం బ్రతకాల్సిందే. కానీ ఎప్పుడు దీని నుంచి విడుదల పొందుతాం? మనం దేవుడి యొక్క కృపను పొందుకున్నాం, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాం, అయినా ఈ శరీరాన్ని ఏది ఆపలేదు. మరి ఏది ఆపుతుంది? దేవుని యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఏదైతే మన హృదయంలో పుట్టిందో, మనం ఆల్రెడీ ప్రేమ కోసం విన్నాం కదా, ఆ ప్రేమతోటి మనం ఏం చేయాలి? తిరిగి దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన సేవించడం, ఆరాధించడం అంటే ఏంటండి? ప్రేమించడమే కదా. మనం ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తామో మనం ప్రతి పని, ప్రతి మాట, ప్రవర్తన, తీరు అన్నీ కూడా ఎలా ఉంటాయి? మనం పరిశుద్ధులుగా నటించాల్సిన పని మనకు ఉండదండి. ఎందుకు? ఆయన మనం ప్రేమిస్తున్నాం, అదే మన రుజువు. ఆయన తిరిగి మనల్ని అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చేస్తాం? ప్రభువా, నేను నీకు నీ నామంలో అనేక మంది దెయ్యాలని వెలగొట్టేశాను, కార్యాలు చేశాను, మీటింగ్స్ పెట్టాను, మెసేజ్లు చెప్పేశాము. అలా కాదు కదా. మనం ప్రేమించామని మనం ఏంటి? ఒక రిలేషన్లోకి వస్తాం, ఒక బంధంలోనికి వస్తాం. దేవునితో మనకి ఒక సహవాసం ఏర్పడుతుంది. మనం అనుకుంటున్న ఒక లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుందంటే, దేవునితో ఏదైతే అన్యోన్య సహవాసం ఉందో ఆ సహవాసంలోనికి వెళ్తేనే దేవుడు ఆయన తండ్రి అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఆయన దేవునిగా వచ్చి సింహాసనం మీద నీ ప్రార్థన స్థుతుల మీద కూర్చోడు, తండ్రిగా కూర్చుంటాడు. తండ్రిగా కూర్చొని నిన్ను సరిచేస్తాడు, నీ ఆరాధన అంతా వింటాడు. ఆయనకి ఎంత ఇష్టం అంటే పరలోకంలో జరగబోతున్న అంత ఆరాధన కూడా విడిచిపెట్టి నీ ఆరాధన కోసం వస్తాడు. నువ్వు ఎప్పుడు ఆరాధన చేయగలవు? దావీదు ఎందుకంటే అంతటి ఆరాధన యోధుడు అయిపోయాడు? ఎందుకంటే దావీదు జీవితంలో ప్రతిరోజు కృపను పొందుకుంటున్నాడు, ప్రతిరోజు కృపలో ఆనందిస్తున్నాడు. అందుకోసమే నేనైతే నీ కృప యందు ఆనందిస్తున్నాను, రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది. అంత గొప్ప మాట ఈ రోజులో ఎవరైనా అంత మంచి పాటలు రాయగలుగుతున్నారండి? మన కీర్తనలకు మించిన కీర్తనలు అసలు ఇంకా రావేమో. అంత గొప్ప కృపను ఆయన రుచి చూశాడండి, రుచి చూసి తెలుసుకున్నాడు. అందుకే చెప్తున్నాడు, యెహోవాని రుచి చూసి తెలుసుకొనండి. మనం కూడా మన జీవితంలో మన దేవుణ్ణి రుచి చూసి తెలుసుకుందాం. ఆయన యొక్క తండ్రి ప్రేమని ఎక్కడుండగానే మనం రుచి చూసి తెలుసుకుందాం, అనుభవిద్దాము. ఆ ప్రేమలోనికి మీరు రావాలంటే మనం అనుకుంటున్నాం దగ్గరగా ఉన్నామేమోనని. ఒక్కసారి ఆలోచించండి, మనం దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? మన హృదయం ఆయన పట్ల బాధపడుతుందా, బాధపడట్లేదా? ఆ బాధ మనం వ్యక్తం చేయగలుగుతున్నామా, చేయగలగట్లేదా అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామో లేదా మనం దేవునికి ఎంత దూరంగా ఉన్నామో. సమయం అయితే అయిపోయింది. ఆయన ఎప్పుడు వచ్చేస్తాడో కూడా ఎవరికి తెలీదు. రేపో మాపో అన్నట్టుగానే ఉన్నాయి. అనేక సూచనలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన ఈ రాత్రే వస్తే ఎత్తబడే దాంట్లో మనం ఉంటామా? మనం పరీక్షించుకోవాలి. ఎత్తబడేటట్టుగా మనం ఉండాలి. మన నూనెని, మన దివిటీల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మనం వెలుగుతూనే ఉండాలి. మన నూనె అయిపోకూడదంటే మరియ జీవితంలో ఎలాగైతే ఆ నూనె అయిపోలేదో, ఆ కృప ఎప్పుడైతే పొందుకుందో, దేవుని యొక్క ఆత్మ ఎలా అయితే వచ్చిందో, క్రీస్తు ఎలా అయితే వచ్చారో అదే రీతిగా మన జీవితంలో కూడా జరగాలి. ఆ కృప మన జీవితంలో, మన హృదయంలో పుట్టి మనల్ని వెలిగించాలని మనం ప్రార్థనలో